నిర్గమకాండము 10వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, అండ్ ద లార్డ్ టర్న్ ద విండ్ ఇంటూ అ వెరీ స్ట్రాంగ్ వెస్ట్ విండ్ విచ్ లిఫ్టెడ్ ద లోకస్ అండ్ డ్రోవ్ దెమ్ ఇంటూ ద రెడ్ సీ. నాట్ ఎ సింగిల్ లోకస్ వాజ్ లెఫ్ట్ ఇన్ ఆల్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్. అయితే ఎప్పుడైతే ఇవి వచ్చి మరి ఈజిప్షియన్స్ని లేదా ఐగుప్తు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయో, ఏం చేశారంటే రాజు ప్రజలు అందరూ కలిసి ఇతన్ని వేడుకొన్నారు, మోషే గారిని, అయ్యా ఇవి వెళ్ళగొట్టండి, ఒకసారికి మీ ప్రజల్ని పంపిస్తానులే అని మరి ఫరో చెప్పినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాడు మోషే. అయ్యా వాటిని పంపించమంటున్నాడు, మన ప్రజలను పంపిస్తాడంట ఫరో అని చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశారు అని అంటే, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత ఎన్నూ నిలవలేదు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇందాకేం వచ్చేలాగా చేశారు, ఏ గాలి వీచి తూర్పు గాలిని విసరచేసి మరి మిడతలు వచ్చేలాగా చేశారు దేవుడు. అయితే ఇప్పుడు పడమట గాలిని విసరచేసి, పడమటి గాలి అంటే మహాబలమైన పడమట గాలిని విసరచేయగా ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఆ గాలి ఆ మిడతలను తీసుకెళ్ళిపోయి ఎర్ర సముద్రంలో పడవేసిందంట. అప్పుడు ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడత కూడా నిలవలేదు, ఒక్కటి కూడా విడిచిపెట్టబడకుండా మరి రాజు లోబడ్డాడు కాబట్టి, ప్రజలను పంపిస్తానని చెప్పాడు కాబట్టి దేవుని మోషే వేడుకోవటం, దేవుడు వెంటనే బలమైనటువంటి పడమటి గాలిని వీచేలా చేసి వాటిని ఎర్ర సముద్రంలో పడేయటం ఇలా జరిగింది. ఇక్కడ కూడా గాలి మీద అధికారం కలిగిన వాళ్ళు ఎవరు? దేవుడే. మరి అవి రావటానికేమో తూర్పు గాలిని, అవి పోవటానికేమో పడమటి గాలిని, చాలా బలమైన గాలి వీచేలాగా దేవుడు చేశారు. ఆయన సమస్తము చేయుటకు అర్హుడు, తర్వాత బలవంతుడు. ఆయన సృష్టి ఆయనకి లోబడేదిగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి.